న్యూలీ మ్యారీడ్ కపుల్ కి డాక్టర్ శిల్పి రెడ్డి ఒక 5 టిప్స్ ఇవ్వాలి అంటే, ప్రీషియస్ టిప్స్ అంటే న్యాచురల్ డెలివరీ కావాలి అంటే, ముందు నుంచి పెళ్ళైన జంట ఈ వీడియో చూస్తే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసిక్ గా పెళ్ళైన జంట నా వీడియో చూస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో టీవీ తీసేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడమో లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు వెళ్ళి కలిసి కొనుక్కొని రావడము, ఆ వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళడం, మాట్లాడుకుంటూ రావడం. ఈ మధ్య ఎవరు గుడి గోపురాలకు వెళ్ళట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ట్రెడిషనల్ ప్లేసెస్, గో టుగెదర్. మంచి వైబ్స్ ఉంటాయి అక్కడ, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ అ మాస్క్, ఎనీవేర్, దర్గా, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, గురుద్వారా. All these places are consecrated with lot of energies which are absolutely necessary for newly wedded people to have that energized environment. And early ga మీరు నేనైతే లేట్ గా వర్క్ చేసే కేటగిరీలో ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను. దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఆఫీస్ టైమ్స్, దట్ టు టుగెదర్ దే షుడ్ హ్యావ్ ద సేమ్ టైమ్. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్, ఒకరు మార్నింగ్ షిఫ్ట్ అంటే చాలా కష్టం. దిస్ ఇస్ జస్ట్ నాట్ ప్రాక్టికల్. ఒక 4 రూపాయలు తక్కువ సంపాదించిన నష్టం లేదు. ప్రపంచంతో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, టైం కలిసి స్పెండ్ చేయండి. ఇద్దరూ వర్క్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు టైం స్పెండ్ చేయండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, కలిసి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతి క్షణము మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కలిసి టైం స్పెండ్ చేయండి. అట్లా సోషల్ లైఫ్ని వదలొద్దు, పర్సనల్ లైఫ్ని వదలొద్దు. ట్రావెల్ టుగెదర్, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ దట్ యోర్ టైమ్ స్పెంట్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ వెరీ మెమరబుల్. కొత్తగా మీరు ట్రై చేయొచ్చు, కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే ఒక డెసిషన్ని డిలే చేయొద్దు. అబార్షన్స్ అస్సలు చేయించుకోవద్దు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అప్పుడప్పుడు ఉండదు. మనకి ఎవరికి కలిసి రాదో మనకు తెలియదు. అబార్షన్స్ చేయించుకోవద్దు. సేఫ్ ఎంకరేజ్ చేస్తాము. కాంట్రసెప్షన్ యూజ్ చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వద్దనుకుంటే. ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. టుగెదర్ పేరెంటింగ్ చేయండి, టుగెదర్ చెకప్స్కి వెళ్ళండి, టుగెదర్ చిల్డ్రన్ని రేస్ చేయండి, మంచి వాల్యూస్ ఇవ్వండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఓకే, రైట్. కమింగ్ టు సమ్ అదర్ టాపిక్ మ్యామ్, ఈ జనరేషన్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరం అంటారా మీ మాటలు? డెఫినెట్ గా. బికాస్ పిల్లలు ఒక వల్నరబుల్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే ఎన్కాష్ చేసి అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదే మనం వాళ్ళకి స్కూల్లోనే పద్ధతిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఎడ్యుకేషన్ గనక మనం ఇచ్చినట్టు అవుతే వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు గుర్తించగలిగినట్టుంటే అన్వాంటెడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన సిస్టంలో when we are living with our parents, when there are a lot of people in the house, when there's a lot of social interaction, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండదు. ఎప్పుడైనా ఎంప్టీనెస్ ఉంటుంది కదా, ఖాళీగా టైం దొరుకుతుంది. ఎంప్టీనెస్ ఉంటే వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు టు ఎక్స్ప్లోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ నోయింగ్ థింగ్స్, ఇవన్నీ. సో మన దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉంటే, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కనుక మనం కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అయితే వాళ్ళు ఎప్పుడు తప్పుదారి పట్టరు. వాళ్ళు తప్పుదారి ఎప్పుడు పడతారంటే దాంట్లో ఏదో మసాలా ఉంది, దాంట్లో వెళ్ళి ఏదైనా చూడాలని, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది బాడీ, ఇది దీని బయోలాజికల్ రిక్వైర్మెంట్స్, ఇవి నథింగ్ మోర్ దాన్ దాట్ అని అంటే వాళ్ళకి ఆ అనవసరమైన అన్వాంటెడ్ ఫీడింగ్ ఉండదు. బట్ ఇంట్లో పేరెంట్స్ కంబైన్ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటివి ఏమైనా డిస్కషన్కి వచ్చి ఒకవేళ మీరు అన్నట్టుగానే సిలబస్లో పెడితే మంచిది అని అనుకున్న పరిస్థితిని ఊహిస్తే ఈ మన ఇండియన్ కల్చర్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా? పిల్లలతో పేరెంట్స్, పెద్దవాళ్ళు అలాంటి డిస్కషన్ చేయడానికే చాలా అది ఒక జుబుక్సాకరమైన టాపిక్ కదా, మనకెందుకులే అనే వరకు. బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో మన సొసైటీ, మన కల్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడాను ఈ వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మన వీడియోస్ అయితేనేమి, టీవీ అయితేనేమి, ఏదైతేనేమి మనకి వాస్ట్ కాంటెంట్ ఉంది.
ఇంత కాంటెంట్లో గ్రాండ్ పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, అందరు అప్డేట్ అయిపోయారు. వాళ్ళకు ఒక క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చింది. అండ్ ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ వస్తూ ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఫాదర్ వస్తూ ఉంటే చాలా మర్యాదగా ఉండేది. ఇప్పుడు హే డాడ్ అంటున్నారు. సో అలాగా కల్చర్ మారిపోయింది అండ్ దర్ ఓకే విత్ ఇట్. లేకపోతే ఇంతకుముందు మా డాడీ స్కూటర్ అక్కడెక్కడో వస్తుంటే అందరు పిల్లలు సర్దేసుకునేవాళ్ళు. సో ఆ భయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. హౌ వాజ్ యువర్ డే అన్నట్టు, వాట్ డిడ్ యూ డూ అన్నట్టు. ఇలా పరిచయాలు పెరుగుతున్న కొద్దీ, మార్పులు వస్తున్న కొద్దీ ఫ్రీడమ్ టు టాక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. అండ్ టు ఎడ్యుకేట్ ఇన్ ద కరెంట్ జనరేషన్ ద రైట్ టాపిక్, అది మట్టుకు మర్చిపోవద్దు. అండ్ schools are doing a great job. And after schools, parents have to be their comfort zone and they have to tell them that there is nothing wrong. You have to just talk about it. Ante. ఓకే మ్యామ్, కొన్ని సోషల్ మీడియాలో వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇక్కడ ఒక 2-3 అడగాలనుకుంటున్నాను. డే టైంలో కంటే నైట్ టైమ్స్లో లైఫ్కి ఒకవేళ అలవాటు పడితే రిజల్ట్ పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది అనేది అపోహనా, నిజమా? అది అపోహ ఎప్పుడు కాదు. బికాస్ నైట్స్ అనేవి యూ విల్ హ్యావ్ అ లాంగ్ రిలాక్సేషన్ టైం కదా. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షువల్ యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ 9-10 o'clock, ఆఫ్టర్ దట్ యూ స్లీప్ ఆఫ్, యువర్ బాడీ is relaxed, your hormones are getting produced, whatever the sperm has to do, it will have some time. And whatever comfort that you have when you're relaxed, your body tends to give way to various things in a sensible manner. అలాగని మార్నింగ్ లైఫ్ ఉంటే ఉండదని కాదు, బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ అండ్ కన్వీనియంట్ ఫర్ యువర్ రిలాక్సేషన్. నువ్వు మార్నింగ్ సే మిడ్ ఆఫ్టర్నూన్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్కోర్స్ అండ్ యూ జస్ట్ గో డూ సమ్ వర్క్ అండ్ గో అరౌండ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు ట్రావెల్, ఇఫ్ యూ హ్యావ్ టు డూ సమ్ అదర్ వర్క్స్ అండ్ యూర్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ యూర్ నాట్ స్లీపింగ్ వెల్, ఆల్ దిస్ ఈస్ నాట్ గుడ్ లైఫ్ స్టైల్. రైట్ మ్యామ్, ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకవేళ పిల్లలు పుడితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. నో, ఇట్ ఈస్ అ మిత్. బ్లడ్ గ్రూప్స్ ఇన్ఫాక్ట్ సేమ్ ఉంటే ఏ బ్లడ్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మదర్కి బేబీకి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కింద జాండిస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది తప్పితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే, ఫీమేల్స్ ఎక్కువగా యంగ్స్టర్స్ వెరీ యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకోవటం వల్ల, తల్లి అవ్వటం వల్ల ఫ్యూచర్లో మెంటల్గా వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఉంటాయి అంటుంటారు. అది ట్రూ కాదు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ అనేది టీనేజ్ మ్యారేజెస్ డెఫినెట్లీ నాట్ గుడ్. బికాస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి, వాళ్ళ బాడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి, ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తే వాళ్ళకి లోడ్ అవుతుంది అండ్ ఆల్ దీస్. కాబట్టి మనము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్, టీనేజ్ మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. బట్ మ్యారేజెస్ ఎనీవేర్ బిట్వీన్ లేట్ టీన్స్, మేబీ 20-25 yearsవి, దే ఆర్ అబ్సల్యూట్లీ ఓకే. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా పీక్లో ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుంది. బట్ అగైన్ సోషల్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, మినిమం డిగ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి అని అంటే 21-22 years ఈజీగా అవుతుంది. ఒక్క జాబ్ రావాలి, జాబ్లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్న మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే 23-25 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ద బెస్ట్ టైమ్ టు గెట్ మ్యారీడ్. అండ్ అంతకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా if the partner is good and supporting, there's no problem. But if there is any abuse, then the female will not have word and voice, because she'll not complete her education, she's not self-sufficient, she's not employed. Where will she talk? Where will she voice over? So అందులో ఎక్స్ప్లాయిట్ అవ్వడం కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్ అయ్యి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు అడ్రస్ చేసి షీల్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి హస్బెండ్కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము, అబ్యూజివ్ గా అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఉమెన్ ఈస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దెర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం అని భరిస్తూ ఉంటారు. బట్ ఈవెన్చువలీ 40s వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి, ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి
అండ్ పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత. దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్. పెరిమెనోపాజల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్గా ట్రామాటిక్గా ఫీల్ అవుతారు. రైట్.